హలో ఫ్రెండ్స్ అందరికీ, మనమైతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము. రామోజీ ఫిలిం సిటీలో ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, మొత్తం ఒక ఏమంటారు ఎర్రకోట టైప్లో ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం వ్యూ బెస్ట్గా కనిపిస్తుంది. కొంచెం ముందుకు రా అన్న, ఫాస్ట్గా ఫార్వర్డ్. చూడొచ్చు, ఇది మొత్తం గట్టిగా సాలిడ్ గా అయితే ఉంది. ఎప్పటి నుంచో ఒక సెట్ టైప్ లో వేసారు. ఇది కావాలనుకుంటే ఉంచుతారు, లేదంటే రిమూవ్ చేసుకుంటారు. బట్ ఇదేంటంటే పర్మనెంట్ సెట్ అన్నమాట. కొన్ని ఫిలిం సిటీస్ లో కొన్ని పర్మనెంట్ అయితే ఉంటాయి. ఇది రామోజీ ఫిలిం సిటీలో ఇది పర్మనెంట్ సెట్. కొంచెం ముందుకు రామ. ఇక్కడ నుంచి మీరు చూస్తే మొత్తం మనకు బెస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది. బెస్ట్ ఓవరాల్ గా ఇదంతా చూసుకోవచ్చు. మొత్తం మనకి ట్రావెలింగ్ చేసే పర్సన్సే కానీ, అక్కడ పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, షూటింగ్ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. బస్సెసే కానీ, ఈ లుక్, ఈ వైబు వేరే లెవెల్ అనిపిస్తుంది మనకైతే. నిజంగా నాకైతే చాలా సూపర్ అనిపించింది. నేను షూటింగ్స్కి వచ్చేటప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, రోజుకి ఒక ప్లేస్ని అయితే నేను విజిట్ చేస్తాను అనమాట. ఆ విజిట్ చేసేవే మీతో పాటు షేర్ చేసుకుందామని. కొన్ని పర్మిషన్స్ అయితే ఉంటాయి. ఇది టూరిస్ట్ది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా పర్మిషనబుల్ కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇది ఏమంటారు మందిర్ ఉంటది కదా, మన స్టేడియంస్, ఆడిటోరియం కావాలంటే అది వాడతారు అనమాట. అది కొంచెం జూమ్ చేయన్న. ఇక్కడ నార్త్, సౌత్, ఇంకా ఏమంటారు అదర్ స్టేట్, అదర్ కంట్రీ మొత్తం చాలా మంది అయితే వస్తారు విజిట్ చేయడానికి. మనకు మొత్తం బెస్ట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఇప్పటివరకు పైనుండి అయితే చూసినాం కదా, ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం వచ్చేసేయండి నాతో పాటు. ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాము. ఫస్ట్ మనకైతే మసాలా మహల్ అయితే ఉంటుంది. మసాలా మహల్ మరి చూడొచ్చు. ఇది ఇక్కడ ఎంత ప్రైజెస్ ఏంది అనేది బోర్డు అయితే ఉంటుంది, మొత్తం మనం చూడొచ్చు. ఇదే మసాలా మహల్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, వివిధ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బొమ్మలు అయితే ఉన్నాయి. ఇగో బొమ్మలు అయితే చూసిరు కదా, ఇదైతే మసాలా మహల్ అన్నమాట. మొత్తం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనేది ఇక్కడ నోటీస్ బోర్డ్ టైప్ లో అయితే బయట పెట్టారు చూడండి. అక్కడ ఎన్ని ఐటమ్స్ దొరుకుతాయని పైనుంచి కింద వరకు అయితే ఇక్కడ లిస్ట్ ఉంటుంది. లిస్ట్ మొత్తం మనం చూసుకొని ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బొమ్మల టైప్ లో కూడా వేసిర్రు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంది అని చెప్పేసి. అదే ఐ మీన్ ఫోటో టైప్ లా ఫొటోస్ కూడా వేసిర్రు. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంది, ఎట్లుంటాయి అనేది మీరు చూడొచ్చు ఇదంతా. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం కిందికైతే దిగుతున్నాము. చూసారు కదా, మొత్తానికి అయితే మనం ఇంకా కొంచెం కిందికైతే దిగుతున్నాము. ఇప్పుడు మొత్తం కిందికైతే వెళ్తున్నాము. మనం అయితే కిందికి వెళ్తున్నాం కదా, చూడరు మీరే ఎంత ఫాస్ట్ అయితే నేను దిగుతున్నాను. మస్తు హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం వేరే కంట్రీకి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీకి వచ్చినాక. ఇవన్నీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నమాట. మనకు చూడండి, ఇదంతా ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది. నేచర్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ లవర్సే కానీ, బ్రదర్సే కానీ, బ్రదర్ అండ్ సిస్టరే కానీ, ఫ్యామిలీతో కానీ ఎవరితో వచ్చినా ఫుల్ చిల్ అయితే అవ్వచ్చు. మనం చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు చూడవచ్చు, ఇదంతా ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. రెడ్ బస్సులు అయితే ఉన్నాయి కదా, రెడ్ బస్సెస్ దేనికోసం అంటే ఆ రెడ్ బస్సెస్లోనే మనల్ని డ్రాపింగ్, పికప్ అయితే ఉంటుంది. మొత్తం మనకి ఎన్ని ప్లేసెస్ అనేవి తిప్పుతూ ఉంటారు. మనం విజిట్ చేసి మళ్ళీ ఎక్కేయాలి ఆ బస్సులో. చూడండి, ఇదంతా మొత్తానికి అయితే ఫుల్ వైబ్ అయితే అవుతున్నారు అంతా. చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం వేరే కంట్రీకి వచ్చినట్టు అనిపించింది అనుకున్నాను కదా, మీరే చూడండి ఇది వేరే కంట్రీ లాగా అనిపిస్తుందా లేదని చెప్పండి. నిజంగా రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక నాట్ ఏ నేమ్, ఇట్స్ ఎమోషన్ అన్నట్టు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ అంటేనే మస్తు హ్యాపీనెస్లో వస్తాను అనమాట నేను. చూడండి, ఇక్కడ వేరే వేరే స్టేట్ నుంచి, వేరే వేరే కంట్రీ నుంచి వస్తారని చెప్పినా కదా, మీరే చూడండి. మీరు మొత్తం చూడవచ్చు, ఇంత క్లారిటీగా, ఇంత నీట్గా ఈ బొమ్మలు అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉంటుంది మొత్తం మనకి. ఇంకా ఫారినర్స్ అయితే వచ్చారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనము. మీరు చూడండి, వీళ్ళు ఫారినర్స్ చూడండి, మీరే ఫారినర్స్ కూడా వచ్చారు. ఇక్కడ నార్మల్ పీపుల్ అని, వాళ్ళని వీళ్ళని లేదు, ఎవరు ప్రతి ఒక్క పర్సన్ కూడా రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది. పైన చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇవన్నీ చూడండి, కింద నుంచి పైకి చూడండి వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో. మొత్తానికైతే రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. చాలా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చూడాల్సినవి అయితే ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీలో. ఇవి చూడండి, నిజంగా చెక్కినట్టే ఉంటాయి, అంత బాగా కట్టారు అనమాట. ఇవన్నీ సెట్లే, పర్మనెంట్ సెట్లు ఉంటాయి కొన్ని. ఆ పర్మనెంట్ సెట్లలో ఇది కూడా ఒకటి.
కొన్ని అన్పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. మూవీ అయినాక తీసేస్తారు. ఇది మూవీ అయినా అవ్వకపోయినా ఇది వేరే అనమాట. విజిటింగ్ సెట్స్ అంటారు కదా, ఇవి విజిటింగ్ చేయడానికి అనమాట టూరిస్టులు అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లనే ఉంటాయి. ఎంత క్లీన్ గ్రీన్ ఉంది, ఎంత మంచిగా ఉన్నదో, ఎంతమంది విజిటింగ్ చేస్తున్నారో ఏం కథ అన్నీ చూడండి. ఎలిఫెంట్సే కానీ అన్నీ. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడియో తీసింది తేజ అన్న. థ్యాంక్ యూ తేజ అన్న. మై నేమ్ ఇస్ Teja2 Insta ID. Thank you so much అన్న once again. Bye friends, love you all, keep supporting. Bye bye.